అమెరికాకి భయపడి రష్యాతో సంబంధాలేం తెగతెంపులు చేసుకోలేదు. మరింత పెంచుకుంటున్నాం. తాజాగా రష్యా నుంచి భారీ సబ్‌మెరైన్‌ని, అది కూడా అణ్వస్త్రాలను ప్రయోగించగల సబ్‌మెరైన్‌ని కొంటున్నాం. ఇటీవల అణు ఇంధనంతో పనిచేసే బురేవిస్ట్‌ని క్షిపణిని ప్రయోగించి ప్రపంచ దేశాలకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన రష్యా ఆదివారం మరో ఆధునిక అస్త్రంతో ముందుకొచ్చింది. తీర ప్రాంత దేశాల మీద భీకర స్థాయిలో దాడులు చేయగల పొసిడాన్ అణ్వస్త్ర డ్రోన్‌ని ప్రయోగించే సామర్థ్యం ఉన్న ఖఖరోవ్‌స్క్ జలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. అత్యంత వినాశనం సృష్టించగలిగినటువంటి డ్రోన్ కాబట్టే పొసిడాన్ డ్రోన్‌ని ప్రళయకాల డూమ్స్‌డే క్షిపణి అని కూడా పిలుస్తారు. రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బలోవ్స్క్, నేవీ చీఫ్ అడ్మిరల్ అలెగ్జాండర్ మొస్యోవ్ సమక్షంలో కొత్త జలాంతర్గామిని సముద్రంలోకి ప్రవేశపెట్టారు. సెవెరోడ్విన్స్క్ నగరంలోని సేమ్మా షిప్ యార్డ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. భారీగా ఉండేటటువంటి ఖబరోవ్స్క్ జలాంతర్గామి జలాంతర ఆయుధాలు, రోబోటిక్ వ్యవస్థలు మేలు కలగగా చెప్పొచ్చు. శత్రు దేశాల నిఘా నుంచి సునాయాసంగా తప్పించుకోగలదు. ఎంతో వేగంగా ప్రయాణించగలదు. జాడ తెలియకుండా మరింత లోతులకు వెళ్ళి దాక్కోగలదు. శత్రువులపై వ్యూహాత్మకంగా దాడి చేస్తుంది. దీన్ని ఇండియా కొనబోతోంది అన్నటువంటి ప్రచారం అంతర్జాతీయ సర్కిల్స్లో నడుస్తోంది.